అండి, మీ పేరు? హాయ్, నా పేరు మృదుల. ఏమండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ బెటర్ అండి. ఎందుకంటే ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే బాయ్స్ గానీ గర్ల్స్ గానీ జనరేషన్ చాలా మారిపోయి ఫ్యాషన్ కి ఎక్కువ అలవాటు పడిపోయింది. తర్వాత లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. అవునండి. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే చెప్పినా ఉంటారు, చెప్పకపోయినా ఉంటారు. నేనైతే లవ్ మ్యారేజ్ బెటర్ అంటున్నా. అంతే కదండి. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా. అంటే లవ్ మ్యారేజ్ అంటే కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటది వాళ్ళకి. అంటే మంచి హార్ట్ ఎలా ఉందో తెలుస్తుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. చూసిన సంబంధాలు అయితే చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అంటే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, కానీ అరేంజ్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. కానీ లవ్ అంటే కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుందని నా ఒపీనియన్ అన్నమాట. సో ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమో అలా అంటే నేను చెప్పలేను, కానీ చాలా మంది ఒక ట్రెండ్ గా ఫాలో అవుతున్నారు దాన్ని. ఎందుకంటే ఫస్ట్ కలిసి అవును సెట్ అయితే పెళ్లి చేసుకున్నాం, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు నడుస్తుంది. అవునండి. సో దాని అది కరెక్ట్ అంటారు? అసలు అది కరెక్ట్ కాదండి. అంటే ఫారిన్ వాళ్ళని చూసి మన వాళ్ళు బాగా నేర్చుకున్నారు, అదైతే రాంగ్ అండి. అంటే దాని వల్ల పేరెంట్స్ బాధపడతారు, తర్వాత వాళ్ళు బాధపడతారు, పేరెంట్స్ కూడా బాధపడతారు. అదైతే రాంగ్ అంట నేనైతే. మన బయట అబ్బాయిలు గానీ అమ్మాయిలు గానీ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే చాలా ఫ్రీడమ్ గా ఉన్నారు. అంతే కదా, బయట చూస్తున్నాం ప్రతిదీ. అవునవును. అంటే ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. అవునండి. సో అంటే ఏ ప్రభావం ఎక్కువ బయట జనరేషన్ మీద పడింది అంటారు? పార్కుల ప్రభావం ఎక్కువ పడింది. పార్కుల ప్రభావం ఎక్కువ పడింది బాగా. కొంచెం పార్కుల్ని కొంచెం ఫ్యామిలీస్ కి ఇస్తే బాగుంటది. కపుల్స్ కి కొంచెం తగ్గించి ఫ్యామిలీస్ ని కొంచెం పెంచితే బాగుంటది. సో ఇప్పుడు ఇన్స్టాలో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా లేడీస్ ఎక్కువ అంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేయడం జరుగుతుంది. అవునండి. సో ఇది సమాజానికి మంచిది అంటారా? ఇది మంచిది కాదండి. చిన్నపిల్లలు పాడైపోతారండి. ఇలాంటి పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి పిల్లలు చూసి వాళ్ళు పాడైపోతున్నారు. అని డ్రెస్ వేసుకోవడం, కొంచెం అబ్బాయిలతో క్లోజ్ గా ఉండడం అప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. అదైతే రాంగ్ అంట నేనైతే. ఇన్స్టాగ్రామ్ లో అలా షార్ట్ బట్టలు వేసుకుని చేయడం అది రాంగ్ అంట నేనైతే. అది కొంచెం తగ్గిస్తే బాగుంటది. సో లాస్ట్ అరేంజ్ మ్యారేజ్ వద్దంటారు అసలు? వద్దనట్లేదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ కూడా చేసుకోవాలంటున్నాను నేను. కొంచెం ఏంటంటే లవ్ మ్యారేజ్ బెటర్ అని నా ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్.